మాస్ చిత్రాల డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రెండోసారి నటించబోతున్నారు. జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా ముందుగానే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బాలయ్య గోపీచంద్ కాంబోలో NBK 111 చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఆ చిత్రం విజయం తర్వాత మలినేని బాలీవుడ్ లోకి అడుగుపెట్టి సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో జాట్ అనే సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు మళ్ళీ మలినేని టాలీవుడ్ కు తిరిగొచ్చి బాలకృష్ణతో ఓ పవర్ఫుల్ మూవీని తెరకెక్కించబోతున్నారు. NBK 999 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది అనే భారీ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఒక గర్జిస్తున్న సింహం పోస్టర్ చూపించారు. ఆ సింహం ముఖానికి యుద్ధాలలో ఉపయోగించే షీల్డ్ ఉంచారు. పూర్వం రాజులు యుద్ధాల్లో ఉపయోగించే షీల్డ్లా అది కనిపిస్తోంది. గోపీచంద్ మలినేని కూడా ఈ చిత్ర అనౌన్స్మెంట్ పోస్ట్ లో ఇది హిస్టారికల్ మూవీ అనే హింట్ కూడా ఇచ్చారు. అంటే ఈసారి బాలయ్య గోపీచంద్ కాంబోలో వచ్చే చిత్రం రెగ్యులర్ మాస్ యాక్షన్ మూవీ కాకుండా చారిత్రాత్మక నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఉండబోతోందనే సందేహాలు మొదలయ్యాయి. ఇదే గనుక నిజమైతే ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయమంటున్నారు. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ ఇంతవరకు మూవీ చేయలేదు. అదే జరిగితే గోపీచంద్ కి ఈ ప్రాజెక్ట్ ఒక సాహసమే అవుతుంది. త్వరలో ఈ చిత్ర కథకు సంబంధించిన క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే అఖండ వరకు వరుస ఫ్లాప్లు చూసిన బాలకృష్ణ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ ట్రాక్ లోకి రావడం, అదే జోష్ తో వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టడం తెలిసిందే. అయితే బాలయ్య కెరీర్ మళ్లీ గాడిలో పట్టడానికి అఖండ బ్లాక్ బస్టర్ కావడానికి ప్రధాన కారకుడు తమన్. ఈ సినిమాకు తను అందించిన BGM వల్లే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాలయ్యలో జోష్ను నింపింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులో బాలయ్యకు తమనిచ్చిన ఎలివేషన్స్ థియేటర్లు దద్దరిల్లేలా చేసింది. ఓ దశలో తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్ల సౌండ్ సిస్టమ్ రిపేర్ దశకు వెళ్ళిందంటే తమన్ ఏ స్థాయిలో పోనకాలు తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అఖండాకు అందించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని బాలయ్య గ్రహించాడో ఏమో గానీ తన ప్రతి సినిమాకు తమన్ మ్యూజిక్ అందించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది విడుదలైన డాకు మహారాజ్కు కూడా తమనే సంగీతం అందించారు. దీనికి తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ప్రధాన హైలైట్ గా నిలిచి బాలయ్యకు తిరుగులేని ఎలివేషన్ను అందించింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇలా తమన్ కారణంగా వరుస విజయాల్ని దక్కించుకుంటున్న బాలయ్య ఇప్పుడు కెరీర్ పరంగా హైని చూస్తున్నారు. డాకు మహారాజ్ తర్వాత బాలయ్య నటిస్తున్న మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2. దీనికి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక తమన్ కు NBK తమన్ అని బాలకృష్ణ స్వయంగా నామకరణం చేశారు. బాలయ్య సినిమా అంటే చాలు తమన్ పూనకం వచ్చినట్టుగా రీ రికార్డింగ్ చేస్తారని ప్రేక్షకులందరూ చెప్పే మాట. ఇప్పుడు అఖండ 2 టీజర్ తో మూవీపై హైప్ మరింత పెంచేశాడు తమన్. జూన్ 10న బాలకృష్ణ బర్త్డే సందర్భంగా నందమూరి అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చింది మూవీ టీం. అదే అఖండ 2 టీజర్. తమన్ దాని గురించి ధగధగ తాండవం అంటూ ట్వీట్ చేశారు. బాలయ్య ఇటీవలే ఈ మూవీ కీలక షెడ్యూల్ ని జార్జియాలో పూర్తి చేశాడు. డివోషనల్ టచ్ తో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేనితో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్న ఈ మూవీకి కూడా తమన్ సంగీతం అందిస్తుండటంతో బాలయ్య తమన్ల కాంబినేషన్ అన్స్టాపబుల్ అంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీం తమన్ పేరును అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ మూవీకి తమనే సంగీతం అందించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ గోపీచంద్ బాలకృష్ణ ప్రాజెక్ట్ కు సోషల్ మీడియా వేదికగా తమన్ శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి లెట్స్ రాక్ అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని రిప్లై ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కోసం తమన్ కూడా వర్క్ చేయబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండటంతో బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ 2 ప్రాజెక్టులతో తమన్ బాలయ్య కాంబినేషన్ డబుల్ హ్యాట్రిక్ ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే ఓ చరిత్ర. అలాంటి కాంబినేషన్ మళ్ళీ సాధ్యమా అంటే నో ఛాన్స్ అనే అంటారంతా. ఎందుకంటే వచ్చిన సినిమాలు అలాంటివి. సింహ, లెజెండ్, అఖండ ఇలా చేసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్సే. మోసలో వెళ్తోన్న బాలయ్యకు సరికొత్త ఇమేజ్ను తెచ్చిపెట్టింది బోయపాటి. అప్పటి నుంచి బాలయ్య బోయపాటి కలయిక అంటే ఓ సంచలనం. వాళ్ళు చేతులు కలిపారంటే ఏదో ఒక అద్భుతం చేస్తారనే నమ్మకం అభిమానులకుంది.
మరి ఈ విషయంలో బోయపాటికి ధీటుగా గోపీచంద్ మలినేని రంగంలోకి దిగుతున్నాడా అంటే అవుననే అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో మూవీకి రంగం సిద్ధమవుతోంది. తొలి ప్రయత్నంగా చేసిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలయ్యను ఎలా చూపించాలో అలా చూపించి సక్సెస్ అయ్యాడు మలినేని. దీంతో రెండవ సినిమా ఛాన్స్ విషయంలో బాలయ్య మరో ఆలోచన లేకుండా ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మలినేని అంతే పకడ్బందీగా బరిలోకి దిగుతున్నాడు. బాలయ్య బోయపాటి కాంబోను రీప్లేస్ చేసేలా ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందంటూ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు గోపీచంద్ మలినేని. చరిత్రకు భారీ యాక్షన్ను ముడిపెట్టి చేస్తున్న మూవీ ఇదని, ఇదొక ఎపిక్ చిత్రంగా ప్రకటించారు. మునిపెన్నడూ చూడని సరికొత్త బాలయ్యను చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేశాడు. యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా మలినేనికి మంచి పేరుంది. దీంతో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.